నమస్కారం. ఇన్సైడ్ న్యూస్కి స్వాగతం. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఎదిగే విద్యార్థికి చదువు మరియు క్రీడలు ఎంతో అవసరం. మండల స్థాయి అంతర్ క్రీడల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఏసీపీ బసవరెడ్డి. స్థానిక ఎన్నికల దృష్ట్యా ఓటర్ సర్వేను పరిశీలించిన ఆర్డీఓ రాజాగౌడ్. ప్రముఖ చార్టెడ్ అకౌంట్ రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, పలు రాజకీయ పార్టీల నాయకులు. శనివారం సందర్భంగా ఆలయాల్లో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆలూరు గ్రామంలో కొనసాగుతున్న ఓటర్ సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో మీడియాతో ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ సర్వేను ప్రతి గ్రామంలో బీఎల్ఓలతో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు బీఎల్ఓలకు సహకరించాలని అన్నారు. ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కలిగించిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 28 వరకు ఓటర్ కార్డులో మార్పుల ప్రక్రియ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని, అనంతరం నూతన ఓటర్ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అదేవిధంగా బిఎల్ఓస్ దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ని చూసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఓటర్ లిస్ట్ అప్డేట్ చేయడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా బిఎల్ఓ లేకపోతే ప్రతి 10 పోలింగ్ స్టేషన్లకు ఒక బిఎల్ఓ సూపర్వైజర్ అనేటువంటిది గిరిజవారు కానీ, సర్వేయర్ కానీ, ఎంపీఓస్ కానీ ప్రతి మండలంలో కూడా 3-4 అపాయింట్ చేశాము. అదేవిధంగా తహసీల్దార్స్, ఏఈఆర్ఓస్ ఉంటారు. తహసీల్ ఆఫీసులో కాంటాక్ట్ చేసినా లేకపోతే ఆర్డీఓ ఆఫీసులో కాంటాక్ట్ చేసినా ఈ ఓటర్ జాబితాకి సంబంధించినటువంటి అన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. ఫ్రెష్గా ఓటర్ నమోదు చేసుకునే వాళ్ళు మీ ఇంటికి వచ్చినటువంటి బిఎల్ఓ యాప్ ద్వారానే నమోదు చేసుకుంటారు. లేదా మీరు ఆన్లైన్లో కూడా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేటువంటి యాప్ ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు Form 6 ద్వారా మీ యొక్క ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో తీసివేయడానికి Form 7 వాడతాం. మరణించిన వాళ్ళు కానీ లేదా పర్మనెంట్ షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి. కాబట్టి దయచేసి మరొకసారి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇంటింటికి జరిగేటువంటి సర్వే బిఎల్ఓ ద్వారా ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఓటర్ లిస్టులో మీ వివరాలన్నీ కూడా సరిగా నమోదు చేసుకొని చూసుకొని ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ, మన నియోజకవర్గంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు 100% ఎర్రర్ ఫ్రీ ఉండడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. డాక్టరేట్ పట్టా అందుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ను క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, కళాశాల డైరెక్టర్లు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూనే విద్యను అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకోవడం గర్వకారణమని అన్నారు. తమ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ ఎన్నికల్లో చైర్మన్గా గెలుపొంది ప్రజలకు సేవ చేయడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్ పట్టాను అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు అల్జాపూర్ దేవేందర్, అల్జాపూర్ గంగాధర్, అల్జాపూర్ లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్లు, లెక్చరర్లు, సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో బీజేపీ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ వేణు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ శివరాజు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకుని పార్టీకి మద్దతు తెలపాలని అన్నారు. సభ్యత్వ నమోదును ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కృష్ణగౌడ్, శశాంక్, శివ, రామరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రతి బూత్ 200 మించకుండా ఒక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 200 మినిమం, అంతకన్నా పైన ఎంతైనా చేయవచ్చు. ఇది ఈ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియ అంతా క్యాష్లెస్. మన యొక్క ఆన్లైన్లో ఈ యొక్క సభ్యత్వాన్ని మనం తీసుకోవచ్చు. దానికి సంబంధించిన 3 విధానాలు ఉన్నాయి సభ్యత్వంలో. ఒకటి మిస్ కాల్ 8800002024. దీనికి మిస్ కాల్ చేస్తే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా, ఓటీపీ ద్వారా మనము ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరావత్రి రాజశేఖర్ కుటుంబాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించారు.
ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరావత్రి రాజశేఖర్ కుటుంబాన్ని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్లు పరామర్శించారు. రాజశేఖర్ తండ్రి ఈరావత్రి రామ్దాస్ ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పలువురు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని ఆర్మూర్ ఏసీపీ బసారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ పాఠశాలలో గత 3 రోజులుగా కొనసాగుతున్న మండల స్థాయి అంతర్ పాఠశాల క్రీడలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ బసారెడ్డి, తహసీల్దార్ గజానన్ ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, సంస్కారం అవసరమని, చదువుకి పేదరికం అడ్డు కాదని అన్నారు. శారీరక దృఢత్వానికి చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని తెలిపారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడినా క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాజగంగారం, క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, క్రీడల కన్వీనర్ చేతన కుమారి, కో కన్వీనర్ లక్ష్మీ నరసింహస్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్, కో ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రిజేష్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో కౌన్సిలర్ మెడిదల సంగీత రవిగౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం అనంత ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమ నిర్వహణకు భక్తులు ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. హనుమాన్ భక్తులకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు సదుపాయం కలిగే విధంగా అనంతాంజనేయ స్వామి దేవస్థానంలో 4వ శనివారం నేను రవిగౌడ్ని ప్రతి శనివారం రోజు వీరికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందించే విధంగా ఆ దేవుడు దైవ సంకల్పం కల్పించడం, అదేవిధంగా ఇంకా ఎవరైనా భక్తులుండి ఏదైనా ఒక వారాన్ని పెట్టుకొని ఈ యొక్క అనంతాంజనేయ స్వామిని ఇంకా అభివృద్ధి దశలో నడపడానికి నిత్యం కూడా అన్నప్రసాదం ప్రతి శనివారం జరిగే విధంగా కూడా చూడటానికి ఇంకా వేరులకు కూడా మేము తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా తొందరలోనే డిసిషన్ తీసుకొని ప్రతి శనివారం అన్నసత్రం కలిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటున్నాం. జయ హనుమాన్, జయ ఆంజనేయ. ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగిందని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రమేష్, మనోజ్, భూమేష్ తదితరులు ఉన్నారు. ప్రజల ద్వారా అలాగే ఇక ఉన్నటువంటి పరిసరాలు అశుభ్రంగా అదేవిధంగా అందరూ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇటు పక్కన చూసుకుంటే చెరువుకు జస్ట్ ఒక 10 మీటర్ల దూరంలోనే చెరువు కూడా ఉంది. మరి రోడ్డు కూడా బాగులేదు. పిల్లలు ప్రతి నిత్యం ఈ స్కూల్కి హాస్టల్ తిరగడం వల్ల ఈ రోడ్డు కూడా బాగలేదు. మరి ఈ విషయాన్ని ఎవరు కూడా ఈ ప్రభుత్వం కానీ, పాలకవర్గం కానీ, ఈ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఖచ్చితంగా స్థానిక ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఖచ్చితంగా వసతులు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఒకసారి ఈ వసతి గృహాన్ని విజిట్ చేయాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున విజ్ఞాపన చేస్తున్నాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నటరాజ ఫంక్షన్ హాల్లో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పట్టణ మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో మహిళలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, మహిళలు తదితరులున్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో పట్టణంలోని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లి రోజుల సందర్భంగా తపస్వి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కోశాధికారి సంతోష్, లయన్స్ క్లబ్ డీసీ డీకే రాజేష్, సభ్యులు గోపి, నజీర్, రామకృష్ణ, విద్యార్థులు తదితరులున్నారు. ఇంత మంచి హృదయంతో వారు ఇంత పెద్ద సేవా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారంటే చాలా అదృష్టకరము. ఇక్కడ 85 మంది అనాథ పిల్లలకు వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పి మంచి విద్యతో పాటు వారికి అన్ని ఆటలాడుకునే సదుపాయం కూడా కల్పించింది. ఇక్కడ వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి నా మనసారా భగవంతుని కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పిల్లలు ఏదైతే ఉన్నారో, అమ్మ మీరు కూడా మా పిల్లలతో సమానము, మీకు అన్ని విధాలా మేము అండగా ఉంటాము. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ 4వ శనివారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ శ్రావణ శనివారాలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పప్పు ఫలహారం స్వామివారికి నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఫ్లవర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పువ్వులతో తమ తరగతి గదులను ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు పువ్వుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి తమ పాఠశాలలో ఫ్లవర్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని రంగురంగుల పువ్వులతో తమ తరగతి గదులను అలంకరించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. అల్లకొండ చరిత్ర చాలా గొప్పదని ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్ అన్నారు. కిల్లాలో పూర్వ కట్టడాలు రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. బాల్కొండ కిల్లా అభివృద్ధి కోసం పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించి మరమ్మతుల కోసం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ అల్లకొండ కిల్లా చరిత్రను విద్యార్థులకు తెలియజేసే విధంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన నిర్వాహకుల్ని అభినందించారు. అనంతరం అల్లకొండ కిల్లా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. వ్యాస రచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలు, బహుమతులతో పాటు అల్లకొండ ఊరు ఉద్భవం, 5 ఆలయాలకు ప్రసిద్ధి, పుస్తక రచయిత బుక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాంభవి చైర్మన్ బొట్ల మధుసూదన్ రాజు, అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సంతోష్, పవన్ పాల్గొన్నారు. తర్వాతి తరాలకు అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో వ్యాసరచన పోటీలు, అదేవిధంగా పత్రిక పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి నరసింహారావు గారి యొక్క కృషి నిజంగా అభినందనీయము. అదేవిధంగా ఈ చరిత్ర అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ తరంతో అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు కూడా ఈ ప్రాంతం యొక్క గొప్పదనం, ఎందుకంటే దేశం యొక్క 2వ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది, కానీ దాని యొక్క సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల ప్రాంతం అంతా కూడా నిర్లక్ష్యానికి గురికాబడిందని అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చరిత్రకి సజీవంగా సాక్ష్యాలుగా ఉంటారు. రేపు పొద్దున ఘనమైనటువంటి వారసత్వం చరిత్ర ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో కూడా ఈ మనకు బాల్కొండకు సంబంధించినటువంటి కిలా ఏదైతే ఉందో అల్లకొండ కిలా, ఆ కిలా పరిరక్షణ కోసం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా వైపు నుంచి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో కానీ తర్వాత ప్రజాప్రతినిధులతోటి కానీ సంప్రదించి కిలా పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా తప్పనిసరిగా మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా. మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అక్లూరు గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి, అక్లూరు గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు జిన్న ప్రభాకర్ డబుల్ డోర్ బీర్వా మరియు 10 ఎస్ టైప్ కుర్చీలు వితరణ చేశారు.
ఈ సందర్భంగా గజెటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ పాఠశాలకు 10 కుర్చీలు బీరువా అందజేసిన ప్రభాకర్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ బడులలో పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారని వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతుగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని అన్నారు. బీరువా కుర్చీలను అందజేసిన ప్రభాకర్ను విద్యార్థుల తరపున పాఠశాల తరపున ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పాఠశాలకు పూర్వ విద్యార్థుల యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఎస్ టైప్ కుర్చీలు బీరువా అందజేసిన పూర్వ విద్యార్థి ప్రభాకర్ మాట్లాడుతూ నేను చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో కుర్చీలు బీరువా వితరణ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సన్మానించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు, ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్, ఉపాధ్యాయులు కృష్ణవేణి, గణేష్, మహేందర్, రత్నయ్య, కవిత, శ్రావణశ్రీ, లలిత మొదలైన వారు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ ఫెస్ట్ @2024 కార్యక్రమం నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెద్దన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అన్ని కోర్సుల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని చెప్పారు. మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అలుపెరగకుండా కృషి చేయాలని ఉద్బోధించారు. మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో అన్ని వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని చెప్పారు. అలాగే జిజ్ఞాస రాష్ట్ర స్థాయి ప్రాజెక్టుకు ఎంపికైన పీజీ ఎంట్రన్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను జాతీయ సేవా పథకం, ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్లు, క్రీడల్లోని విజేతలకు సర్టిఫికెట్లను, మెమోంటోలను ప్రిన్సిపల్ చేతు మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరిపల్లి భూపతి, అధ్యాపకులు రవీందర్, రాజయ్య, దశరథ్, బ్యూలా, అర్చన, పద్మ, స్రవంతి, పూజ, సిబ్బంది అశోక్, భోజన్న, గంగారాం, సోని, రాణి, రమణి, పుష్ప, గీత, విద్యార్థులు తదితరులున్నారు. ఏర్గట్ల మండలంలోని ఏర్గట్ల, తాళ్లరాంపూర్ గ్రామాలలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి మలేరియా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించామని చెప్పారు. అలాగే ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వర్, సిబ్బంది శ్యామల, కల్పన, భారతి, పండరి ఉన్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. దొన్కల్ గ్రామానికి చెందిన ముత్యం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయనను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన వంశీ అనారోగ్యంతో చనిపోయారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఎదిగే విద్యార్థికి చదువు మరియు క్రీడలు ఎంతో అవసరం. మండల స్థాయి అంతర్ క్రీడల ముగింపు కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఏసీపీ బసవరెడ్డి. స్థానిక ఎన్నికల దృష్ట్యా ఓటర్ సర్వేను పరిశీలించిన ఆర్డీఓ రాజాగౌడ్. ప్రముఖ చార్టెడ్ అకౌంట్ రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, పలు రాజకీయ పార్టీల నాయకులు. శనివారం సందర్భంగా ఆలయాల్లో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.